అభిమానులు తెలిపారు. గతంలో నాగార్జున కుటుంబం చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఆమె అర్ధరాత్రి ట్వీట్ చేశారు. ఇక నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నానని రాసుకొచ్చారు. ఇక గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక అయితే అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆమె ఈ ట్వీట్ చేయటం రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొంతకాలం క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై కొండా సురేఖ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఇక సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున తీవ్రంగా స్పందించారు. ఆమెపై పరువు నష్టం దావా కూడా వేశారు. ఇక మరోవైపు నాగచైతన్య, సమంత సైతం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని, రాజకీయ వివాదాల్లోకి తమ పేర్లను లాగవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కొండా సురేఖ వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తుంది.